బంగారంతో ఇప్పుడు బంగారం వడ్డీలకు ఇచ్చేవాళ్ళు అంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వడ్డీలకు ఇచ్చేటటువంటి వాళ్ళు ఒక పక్కన భయంతో వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా 70-80 వేల రూపాయలు 10 గ్రాముల బంగారం ఉన్నప్పుడు అప్పట్లో తనఖా పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు దానికి 50,000 60,000 ఇచ్చేవాళ్ళు నడుస్తుంది. ఇప్పుడు వాటినే డబ్బులు చెల్లించేసి తీసుకుపోతున్నారు. తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి వేస్తున్నారు. ఇది తాకట్టు పెడతానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడున్నటువంటి 1,10,000 రేంజ్లో దాంట్లో 80% అంటే దాదాపు 1,05,000 అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాక రేపు పొద్దున బంగారం రేటు పడిపోతే ఒక్కసారి కొలాప్స్ అయ్యేది వాళ్ళు కాదు, తాకట్టు పెట్టిన వాళ్ళు కాదు. ఎందుకని వీళ్ళు అక్కడ 1,10,000 ఇప్పుడు 1,20,000 రూపాయల దాకా వచ్చింది 10 గ్రాములు. ఈ టైంలో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని 1,00,000 ఇచ్చారనుకోండి, రేపు పొద్దున అది 1,00,000 దగ్గరికి వెనక్కి వచ్చింది అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంటి? అన్యాయం అయిపోతామనే భయం. అయితే అట్లా కాదులే అని నమ్మేవాళ్ళు ఉన్నారు. లేదు ఇంత దారుణమైనటువంటి పెరుగుదల అన్నటువంటిది ప్రమాదకరం, మళ్ళీ పడవేసే ప్రమాదం ఉంది అన్నటువంటిది నమ్మేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా వ్యాపారస్తులు ఇక ఆ బంగారం తాకట్టు పెట్టే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని అప్పులు ఇచ్చే పరిస్థితికి వస్తుంది.